పంచర్ అయిందండి. పంచర్ అయింది. సరిగా కూర్చునేసింది. ప్రజెంట్ వచ్చేసి కోటిలింగేశ్వరకు వచ్చామండి. మన సీఎం నియోజకవర్గం కుప్పానికి వచ్చేసి కస్టమర్ ని పికప్ చేసుకునేసి కేజీఎఫ్ కి అయితే బయలుదేరాను. హలో హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. ని మీ వినోద్ కుమార్. అంతా ఎలా ఉన్నారండి? ఈ రోజు వచ్చేసి డ్యూటీ స్టార్ట్ చేసేసామండి. లాస్ట్ 2 days కూడా మనం డ్యూటీ అయితే చేయలేదు. ఎందుకంటే మండే వచ్చేసి మనం కార్ సర్వీస్ అనేది ఇచ్చాము. ఆల్మోస్ట్ మనకి 5500 రూపీస్ మనకైతే సర్వీస్ ఛార్జెస్ అయితే అయ్యాయి. దాని బిల్లు కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఎస్టర్డే వచ్చేసి కొంచెము కన్ను కొంచెం ప్రాబ్లం ఇచ్చిందండి. బాడీ హీట్ ఎక్కువైపోయి రెడ్నెస్ అనేది వచ్చేసింది. సో దానివల్ల అయితే డ్యూటీ అయితే చేయలేదు. ఈరోజు కొంచెం పర్వాలేదు అనిపించింది, అందువల్ల డ్యూటీ అయితే చేస్తాను. ఆల్రెడీ కస్టమర్ పికప్కి అయితే వచ్చేసాను. ఊబర్ నుంచి ప్రీమియర్ రిజర్వేషన్ అయితే పడిందండి, పూర్వంకర్ నుంచి 700 రూపీస్ సంథింగ్. సో కస్టమర్ పికప్ వచ్చేసి 8:30కి. ఇప్పుడు టైం వచ్చేసి 8:25 అవుతుంది. 8 o'clock అయితే డ్యూటీ స్టార్ట్ చేసేసాము. ఓకే అండి, సక్సెస్ఫుల్ గా ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి 1 hour టైం తీసుకుంది. 26 kilometers అండి. మనకి ఎర్నింగ్స్ వచ్చేసి 706 కస్టమర్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరొక స్మాల్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 150 రూపీస్ ఓలా నుంచి. కస్టమర్ వచ్చేసి 200 రూపీస్ పే చేశాడు. 224 రూపీస్. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఓకే అండి, థర్డ్ ఆర్డర్ వచ్చేసి మనకి ఇంటర్సిటీ పడిందండి. కేజీఎఫ్ కి 1400 సంథింగ్ చూపించింది. కస్టమర్ వచ్చేసి 2000 రూపీస్ విత్ టోల్ అడిగాను. అంటే మనకి ఆల్మోస్ట్ 300 రూపీస్ ఎక్స్ట్రా అడిగినట్టు. సో కస్టమర్ ఓకే అన్నాడు. పికప్ టైం వచ్చేసి 20 minutes చూపిస్తుంది పికప్ చేసేకి. సో అంతలోపు కస్టమర్ వెయిట్ చేయగలిగితే మనం కస్టమర్ని పికప్ చేసుకుని వెళ్ళి డ్రాప్ చేస్తాం. లేదంటే వేరే ఆర్డర్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. కస్టమర్ పికప్ వచ్చేసి 20 minutes చూపిస్తుంది. సో చూద్దాం. ఓకే అండి, కస్టమర్ అయితే 1/2 hour దాకా వెయిట్ చేశారు మన కోసం. కస్టమర్ని పికప్ చేసుకునేసి కేజీఎఫ్కి అయితే బయలుదేరాను. ఇది వచ్చేసి మనకి చెన్నై హైవే అండి, ఎక్స్ప్రెస్ హైవే. మనకు దాబాస్పేట నుంచి స్టార్ట్ అవుతుంది, చెన్నై వరకు ఉంది. ఇందులో టోల్ వచ్చేసి 180 రూపీస్ ఉంటుంది. హొసకోటలో ఎక్కామంటే డైరెక్ట్ బంగారుపేటలో దిగుతాము. బంగారుపేట దిగాక అక్కడి నుంచి ఒక 20 kilometers అయితే కేజీఎఫ్ అండి. సో కస్టమర్ని డ్రాప్ చేసి మిగిలిన విషయాలు అయితే డిస్కస్ చేద్దామండి. ఓకేనండి, మనది థర్డ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటర్సిటీ కేజీఎఫ్ కండి 2000 రూపీస్ మాట్లాడాను. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని ఊబర్ నుంచి డైరెక్ట్ అయితే పిలుచుకొని వచ్చాను. మనకు 140 రూపీస్ అయితే టోల్ చార్జెస్ అనేది. రిమైనింగ్ మనకి 1860 రూపీస్ మనకి
ఎర్నింగ్స్ అండి 1860 రూపీస్ మన ఎర్నింగ్స్. సో మనం ఇక్కడ నుంచి ఖాళీగా బంగారుపేట వరకు వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే కోలార్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. అటు నుంచి ఏదైనా ఆర్డర్ చెప్తే చూద్దాము. మనం ప్రజెంట్ వచ్చేసి కేజీఎఫ్ లో ఉన్నామండి. కేజీఎఫ్ నుంచి మనకి మన సీఎం నియోజకవర్గం కుప్పానికి వచ్చేసి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉందండి. ఇక్కడ నుంచి కుప్పానికి ఆంధ్ర బార్డర్, ఆంధ్ర తమిళనాడు బార్డర్ కుప్పము. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ పోతే మనకి కుప్పం అనేది వస్తుంది. ఆర్డర్ పడితే మీకే అప్డేట్ చేస్తాను. కేజీఎఫ్ అంటేనే గుర్తుకొచ్చేది మైనింగ్ అండి. సో మనము మైనింగ్ కల్లా వెళ్ళలేం, కానీ కేజీఎఫ్ ఎలా ఉందో ఒకసారి చూపించగలం మీకు. ఇక్కడ కూడా ఉడుక్ అనేది ఉంది, వేడిగా ఉంది. ఇక్కడ కూడా రాజ్పేట్, బంగారుపేట ఉన్నాం. బంగారుపేట ఓకేనండి. మనం ప్రజెంట్ వచ్చేసి కోటిలింగేశ్వరకు వచ్చామండి. కేజీఎఫ్ నుంచి ఆర్డర్స్ పడకుండాలకి కోటిలింగేశ్వర దగ్గరకు వచ్చాము. ఇక్కడ కస్టమర్స్ ఏమైనా ఆర్డర్స్ పడవచ్చు అనుకున్నట్టే కోలార్కి అయితే పడింది. ఇక్కడ నుంచి 700 రూపీస్ చూపించింది. సో కస్టమర్ పికప్ అయితే వెళ్తున్నాను. కోలార్ నుంచి ఏదైనా ఆర్డర్ పడితే అది అటు నుంచి అటే వెళ్దాం, లేదంటే అటు నుంచి ఖాళీగా వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే మనకి ఇక్కడ లాస్ లేకుండా కోలార్ వరకు అయితే వెళ్తున్నాము. 700 రూపీస్ కస్టమర్ పికప్ అయితే వెళ్తాము ప్రజెంట్. ఓకేనండి, కోటిలింగేశ్వర నుంచి పికప్ చేసుకునేసి కోలార్లో అయితే డ్రాప్ చేసాము. సేమ్ కస్టమర్ మనకి బెంగళూరులో డ్రాప్ చేయమని అడిగాడు. సో ఎంత తీసుకుంటాం అన్నాడు. 2000 అయితే చెప్పాను. తను హాస్పిటల్లోకి అయితే వెళ్ళాడు. అతను వచ్చాక బెంగళూరు హెచ్ఎస్ఆర్ లెవర్లో అయితే డ్రాప్ చేయాలి. ఓకేనండి, హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి అయితే డ్రాప్ అయిపోయింది. మనం టోటల్ వచ్చేసి కోటిలింగేశ్వరం నుంచి కోలార్కి వచ్చాము. కోలార్లో 2 అవర్స్ వెయిట్ చేయించాడు. కోలార్ నుంచి మళ్ళీ హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి అయితే డ్రాప్ చేయమన్నాడు. టోటల్ వచ్చేసి 3500 అయితే కలెక్ట్ చేసాము. ఆ స్క్రీన్ షాట్ మీకు పెట్టాను. ఇది డైరెక్ట్ మాట్లాడుకున్నాను అండి, ఓపెన్ నుంచి కాదు. సో దానివల్ల పేమెంట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ షాట్ గా పెట్టాను. పంచర్ అయింది సరిగా కూర్చునేసింది. అయితే దాన్ని పేక్కుండా అలాగే డ్యూటీ చేయాల్సి వస్తుంది. మల్లేశ్వరం డ్యూటీ పడింది, చూద్దాము. ఓకేనండి, మనకి ఎట్టకేలకి అయితే మల్లేశ్వరం అయితే ఆర్డర్ పడిందే. ఆ డ్రాప్ కూడా అయిపోయింది కంప్లీట్ గా. 600 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది కస్టమర్ నుంచి. ప్రెసెంట్ వచ్చేసి మన టార్గెట్ వచ్చేసి 7000 క్రాస్ అయిందండి. మార్నింగ్ 900 రూపీస్. మార్నింగ్ ఎలాంగ నుంచి మహాదేవపురం వెళ్ళాము, 700 రూపీస్. మహాదేవపురం నుంచి కేఆర్పురానికి 200 రూపీస్, టోటల్ 900 రూపీస్. మళ్ళీ మనము 2000 రూపీస్ ఇంటర్సిటీ వెళ్ళాము, 2900 రూపీస్ అండి. మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ 3500 హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అండి. 3500 అంటే 2900, ఇది 3500, టోటల్ 6400 అండి. మళ్ళీ ఇప్పుడు మల్లేశ్వరం నుంచి హెచ్ఎస్ఆర్ నుంచి మల్లేశ్వరంకి వచ్చాను. 600 రూపీస్. మనకు వచ్చేసి టోటల్ 7000 అండి. మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయి 1000 రూపీస్ ఎక్స్ట్రా కూడా చేసాము. ఈ రోజు వచ్చేసి థర్డ్ టార్గెట్ అయితే కంప్లీట్ అయింది, 7000. ఇక ఇటు నుంచి మనం ఇంటికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. చూద్దాం, ఏదైనా ఆర్డర్ పడితే మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. మనకు తిరిగి ఎంఎస్ పాలకి అయితే ఆర్డర్ పడిందండి, డైరెక్ట్ ఇంటి దగ్గరికి. సో ఖుషితో మనము దాన్ని ఎత్తుకొనేసి వెళ్తున్నాము. సో హ్యాపీ అండి. మనమైతే ఇప్పుడు 7000 కూడా క్రాస్ అయిపోయాము.
ఆల్మోస్ట్ 7,200. ఈ ఆర్డర్ వచ్చేసి 222 రూపీస్ సంథింగ్ చూపించింది. ఫైనలీ కస్టమర్ డ్రాప్ చేసేసాక మొత్తం ఆర్డర్ ఎంత అనేసి, టైమింగ్ ఎంత అనేసి మీకు అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. ఓకేనండి, ఎంఎస్ బాలే డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంఎస్ బాలే డ్రాప్ కి 276 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. టోటల్ మన ఎర్నింగ్ వచ్చేసి 7,276 రూపీస్ అయితే మన టోటల్ ఎర్నింగ్స్ అండి. ఇందరితో మన టార్గెట్ అయితే ముగిసింది, మన డ్యూటీ కూడా ముగిసింది. సో మధ్యలో ఏమైనా తినేసి ఇంటికి అనేది బాయ్ అని చెప్తున్నాను. ఇక్కడ నుంచి మనకి 2 కిలోమీటర్స్ మాత్రమే మన ఇంట్లో అండి. ఓకేనండి, అందరికీ గుడ్ నైట్ చెప్తూ తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్.